తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? అసలు అంగన్వాడీ వ్యవస్థ ముందు ఏర్పడిందా, సమస్యలు ముందు ఏర్పడ్డాయా అనేటువంటి సందేహం కలుగుతుంది నాకైతే. ఎందుకంటే అంగన్వాడీ వ్యవస్థ అయితే అనేక సమస్యలతో సతమతమవుతుంది. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ అసలు సౌకర్యాల లేమితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యలన్నింటినీ కొత్త ప్రభుత్వాలైనా పరిష్కరిస్తాయని చెప్పేసి మరి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఏర్పడి తెలంగాణలో దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇక ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఎన్నికల సమయంలో అయితే భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లకైతే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హామీలు అయితే ఇచ్చారు. మరి హామీలను మర్చిపోకుండా వాటిని అమలు చేసే విధంగా ఈ కొత్త ప్రభుత్వాలు ముందుకొస్తాయని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ చూస్తే కనీస అవసరాలకు అందనంత దూరంలో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి సొంతంగా ఖర్చు పెడదామంటే అంగన్వాడీ టీచర్ల వేతనాలు కూడా తక్కువ ఉన్నాయి. మరి సొంత భవనాలు లేవు, తర్వాత ఉన్నా కానీ కాంపౌండ్ వాల్ సౌకర్యం లేవు, ఏం లేవు, జీతాలు కూడా తక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పోషణ్ అభియాన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం మరి అందరికీ లబ్ధిదారులందరికీ నాణ్యమైన భోజనం, ఉడికించిన గుడ్డు తదితరటువంటి అన్నీ ఏర్పాటు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో మరి అవి సక్రమంగా అందట్లేదనే సమాచారం వస్తుంది. మరి అదేవిధంగా ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ అంగన్వాడీ కేంద్రాలు చాలా సహాయం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేదు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు. తర్వాత ఇక మరుగుదొడ్లు ఉన్నా ఎవరో ఒకరు గుర్తులేని వ్యక్తులు వచ్చి తలుపులు పగలగొట్టడం, లోపల కూడా అన్ని పగలగొట్టి ఉన్నవి పగలగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని కేంద్రాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి. ఇంకా కొందరు అంగన్వాడీ కార్యకర్తలు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాలు నడుస్తున్నాయి. మరి అంగన్వాడీల్లో ఆయాలు అయితే కరువు అయ్యారు. కొన్ని మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్ అంగన్వాడీలు చేశారు, కానీ వాటికి ఆయాలు అయితే ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆయాలు కరువు కావడం, ఆయాలు లేకపోవడం వల్ల మరి టీచర్ పని, ఆయా పని రెండు చేయలేక మరి అంగన్వాడీ టీచర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు అంగన్వాడీ టీచర్లు ప్రమోషన్ మీద గ్రేడ్ 2 సూపర్వైజర్గా వెళ్ళారు. మరి ఆ టీచర్ పోస్టులు కూడా నింపడం లేదు. మరి అంగన్వాడీ సమస్యలపై అధికారులపై దృష్టి అయితే పెట్టాలి. అప్పుడే లబ్ధిదారులకైతే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకా అంగన్వాడీ టీచర్లకి అతి తక్కువ వేతనం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఆ వచ్చే జీతం కూడా టైంకి రావట్లేదు. కూరగాయల బిల్లు, గ్యాస్ బిల్లు, రెంట్ బిల్స్ కానీ ఇవన్నీ పెండింగ్ బిల్స్, టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా టైంకి రావడం లేదు, అది తక్కువ వస్తున్నాయి. తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చిన గ్రాట్యుటీ కూడా అమలు చేయడం లేదు. రిటైర్మెంట్ తర్వాత ప్యాకేజీ రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే అది తక్కువ ఇస్తున్నారు. టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 ఇస్తామని చెప్తున్నారు రిటైర్మెంట్ ప్యాకేజీ. తర్వాత అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళు చేశారు. ఇంకా చూస్తే అనేక సమస్యలతో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రైమరీ స్కూల్ టీచర్తో సమానంగా గుర్తించి వారి సమస్యలను పరిష్కరిస్తే అంగన్వాడీ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.